ఏ ప్రమాదం లేకుండా బయటపడింది. ముందు తను కోలుకోవాలి, మామూలు మనిషి అవ్వాలి. నిన్ను నమ్ముకుని ఇంకా చాలా మంది ఉన్నారు కార్తీక్. ఊరేసేవాడికి ముసుగేసినట్టు వీడికి ఆ ముసుగెందుకురా? ఏందిరా? ఏంది విరాటైంది? ఏంది మా ఇంటికి వచ్చి రచరచ చేస్తాడు? ఏంది బెదిరిస్తుండావా? భయపడతాననుకుంటాడావా? రేయ్, మా అత్త మీద చేయి చేసుకుంటావా? రేయ్ రేయ్ రాయ్, వాడితో చేరి దేవుళ్ళంటి పెద్ద ఆయన్ని చంపారు కదరా. అమాయకురాలైన లక్ష్మిని చంపారు కదరా. సాంబార్ని చంపారు కదరా. నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. నన్ను కొడతావేంటి? నీ చెల్లెలు మొగుడని కూడా మర్చిపోతున్నావు. నువ్వేం చేసావో చెప్పిందే నా చెల్లెలురా. చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలంటే మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాంబు తగిలించి వాళ్ళు చనిపోయిన చోటే ముక్కలు ముక్కలుగా పేల్చి చంపాలరా మిమ్మల్ని. అసలు దీనంతటికీ కారణం ఆ విరాట్ గాడు. ఎక్కడ్రా వాడు? నాకు తెలీదు. చెప్పరా, ఎక్కడ వాడు? నాకు తెలీదు. తెలీదురా? ఎక్కడ్రా? ఎక్కడ్రా వాడు? తెలీదు. చెప్పు. రే విరాట్, నాకు తెలీదు. రే విరాట్, బయటికి రారా. నాకు తెలీదు. ఎక్కడ్రా? ఎక్కడ్రా? నాకు తెలీదు. ఎక్కడ విరాట్? నాకు తెలీదు. రే విరాట్, చెప్పు. నాకు తెలీదు. నాకు తెలీదు. ఎక్కడ విరాట్? ఎక్కడ్రా? చెప్పు. ఎక్కడ విరాట్? ఎక్కడ చెప్పు. రాయ్, నిజం చెప్పే వరకు నిన్ను వదలనురా. పదరా. ఊరిని అమ్మ కడుపు మాట ఆగరా. ఏమండి, మనకి ఈళ్ళలాగే పిచ్చెక్కినా బాగుండు. కోపాలు తాపాలు లేకుండా హాయిగా బతికేసి ఉండేవాళ్ళం. పక్కాగా చేసిన ప్లాన్ ఎలా మిస్ అయిందిరా? మనకు కొత్త ఉందండి. మన విషయంలో దురదృష్టం ఎప్పుడు రన్నింగ్ రేస్ లో మనకంటే ముందే ఉంటది కదా. రన్నింగ్ పడవలో వెళ్ళడం నాకు భలే ఇష్టం. నా ఖాళీ లేదు గాని ఈవిని తీసుకెళ్ళి. ఈ రోజుతో కార్తిక్ గాడి పేడ విరగడవుతుంది, చందు విధవవుతుంది అనుకున్నాను కదరా. అనుకోవడమే గానీ అవ్వడం మన హిస్టరీలో లేదు కదండి. ఇంకెందుకు ఇక్కడ? పదండి, వెళ్ళిపోదాం పదండి. నేను వస్తాను. అవసరం లేదు నాన్న. 4 రోజులు ఓపిక పడితే నువ్వున్న వార్డులోకో నీ పక్కనున్న వార్డులోకో మే ఇద్దరం జాయిన్ అయిపోతామే. అసలు కార్తిక్ గాడు ఏమయ్యాడ్రా? సీఎం అయ్యాడు, పిఎం అయ్యాడు. అవసరం అండి మనకి? చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు వాడు రాకుండా ఈడొచ్చాడు, సంతోషించండి. అదే వాడొచ్చుంటే చచ్చేవాడు. ఆహాహా, మీ మీద మీకు ఎంత నమ్మకం అండి. కింద పడ్డా పై చేయని అదే అని అంటారు. తీసుకోమంటే తీసుకోవడానికి మొహమాట పడుతున్నారు గానీ నా మాటిని రిటైర్మెంట్ తీసేసుకోండి. ఈ ప్లాన్లకి తగలేసే డబ్బు ఏ ఆశ్రమాలకో ఇచ్చుంటే
చచ్చేదాకా బంగారంలా చూసుకొని చచ్చిన తర్వాత బంగారు విగ్రహం పెడతారు. రేయ్ పొగకి రిటైర్మెంట్ ఉండదురా. ఏం పగండి బాబు, సంవత్సరాల తరబడి సాగిపోవటం తప్ప ఓ కొలిక్కొచ్చిందండి. మీరు ఆలోచించకండి, నేను ఆలోచిస్తాను అన్నాను. విన్నారా? ఆత్రం ఏమైంది? డాక్టర్కి ఇచ్చిన అడ్వాన్స్ క్షవరం. రేయ్ డబ్బుదే ఉందిరా, పనవ్వలేదనే బాధపడుతున్నాను. అవ్వదు, కనుసూపు మేరల్లో కూడా అయ్యే లక్షణాలు కనపట్టలేదండి. అంకుల్ అంకుల్ ఆకులు వేస్తుంది పప్పు నన్ను కాదు గాని ఆవిడని అడగరా. పప్పులు కాదు, బాంబులు పెట్టుద్ది, దరిద్రం వదిలిపోతాయి. ఇల్లు గాలి ఒకడేడుస్తుంటే ఇంటి ముందు పెట్టిన ముళ్ళుగర్ర గాలిందని ఇంకోటి ఏడ్చాడంట. అట్టాగుంది. ఏమండి, మీరు ఇచ్చిన అడ్వాన్స్ కి డాక్టర్ పంపించిన గిఫ్ట్ తీసుకెళ్ళండి, వెళ్ళి సాక్కోండి. విసిగించక నారాయణ. ఇక్కడ కూడా మా ఫీలింగ్ అదేనండి. అనవసరంగా మిమ్మల్ని నమ్ముకున్నాను. ఏ బాంబేకో పోయి ఏ మాఫియా లీడర్ దగ్గర చేరుంటే ఈ పాటికి నా తెలివితేటలతో ఏ దుబాయ్లోనో ఏ ఫారెన్లోనో సెటిల్ అయి ఉండేవాడిని. రేయ్ పనవ్వలేదని నేను బాధపడుతుంటే ఏటని సోది. బాబు పేలింది బాబు పేలింది బాబు పేలింది బాబు పేలింది. కొట్టించుకొని నాకు తెలియలేదు గాని అంటే మీ చెంపదెబ్బ బాంబంత ఎఫెక్ట్ ఉందన్నమాట. కానిస్టేబుల్ వీడిని లోపలై. ఇప్పటికైనా నిజం చెప్పు, ఆ విరాట్ గాడు ఎక్కడా? నాకు తెలీదు. రేయ్ ప్రతి వెధవ పని కలిసే చేశారు. వాడెక్కడున్నాడో తెలీదంటే నేను నమ్మేస్తాననుకున్నావా? మర్యాదగా నిజం చెప్పు. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత వాడెటో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు. కనీసం ఫోన్ కాంటాక్ట్ లో కూడా లేడు. రేయ్ వాడిని కాపాడాలని నువ్వే బందులో పడుతున్నావు. వాడెక్కడున్నాడో నాకు తెలియకూడదని నువ్వనుకుంటే అది కొద్ది రోజులు మాత్రమే. నీకు నువ్వుగా చెప్తే నీకిచ్చే కోటింగ్ తప్పుతుంది. నాకు నేనుగా తెలుసుకుంటే ఆ రోజు వాడికంటే నీకే ఎక్కువగా కోటింగ్ ఉంటుంది. బావని కూడా చూడకుండా తప్పు చేస్తున్నావు. నా చెల్లెలు నిన్ను భర్త అనుకుంటేనే నువ్వు బావరా. తనే వద్దనుకున్నాక ఇంకా మన మధ్య రిలేషన్ లేదు. కార్తీక్, మర్యాదగా నన్ను బయటికి తీసుకుపో, లేకపోతే చాలా నష్టపోతావు. జరిగిన నష్టానికి నువ్వు బతికే అర్హత కోల్పోయావు. చాలా నష్టపోతావు. ఇంకా నష్టం చేయాలని చూస్తే నీ శవం కూడా శిక్ష అనుభవిస్తుంది. చేసిందంతా వాడు, శిక్ష నాకెందుకు? వాడు తప్పు చేసే అవకాశం ఇచ్చింది నువ్వు, సహాయం చేసింది నువ్వు. చివరిసారిగా అడుగుతున్నాను, విరాట్ ఎక్కడున్నాడో చెప్తావా లేదా? నాకు తెలీదని ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు అదే మాట మీద ఉండు. నువ్వు చెప్పకపోయినా సరే వాడు నా నుంచి తప్పించుకోలేడు. వాడు దొరికిన రోజు వాడికి నీకు ఇద్దరికి నా చేతుల్లో చావు తప్పదు. కార్తీక్, ఏ కార్తీక్! తెలీదు అన్న ఒక్క మాటతో వాణ్ణి తప్పించి నువ్వు తప్పించుకున్నావు అనుకోవద్దు. తెలిసిన రోజున తెలీదు అన్న చిన్న మాటకి ఎంత పెద్ద శిక్ష ఉంటుందో రుచి చూపిస్తాను. కార్తీక్, కార్తీక్!
అన్ని చోట్ల వెతికామమ్మా, ఎక్కడా కనిపించలేదు. ఈ కండిషన్లో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తను వెళ్ళాడో లేదా ఎవరైనా తీసుకెళ్లారో అర్థం కావడం లేదు. ఇంతకు ముందు కూడా ఇదే హాస్పిటల్లో తనని చంపాలని ప్రయత్నించారు. మళ్ళీ వాళ్ళేమైనా తీసుకెళ్లారా లేదా తనే వెళ్ళాడో అర్థం కావడం లేదు. ఇప్పుడు తను ఎక్కడైనా వెతకాలి. ఏమయ్యాడో ఎలా తెలుసుకోవాలి? ఎవరైనా తీసుకెళ్లారు అనుకోవడానికి కొత్త వాళ్ళు ఎవరూ రాలేదు పోలేదు అంటున్నారు. మరి కార్తీక్ ఏమయ్యాడు? ఎంతో కష్టపడి తనని కాపాడుకుని తీసుకొచ్చాం, కానీ ఫలితం లేకుండా పోయింది. కార్తీక్కి ఏమైందోనని భయంగా ఉంది అంకుల్. ఎంతకాలం వాడి తప్పుల్ని క్షమించింది నిన్ను చూసి. నువ్వే క్షమించలేని స్థితికొచ్చాక ఇక వాడికి బతికే అర్హత లేదు. అంకుల్, దీనంతటికీ కారణం విరాటేనని, కార్తీక్ ఇంతకు ముందు వాడంతి చూస్తానని వెళ్ళాలని చూశాడు. ఒకవేళ విరాట్ కోసం వెళ్ళుంటాడా? కార్తీక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ టైంలో ఒంటరిగా వెళ్ళడం అంటే ప్రమాదం కదమ్మా. కార్తీక్తో ఇప్పుడు ఆవేశపడ్డం మంచిది కాదని ఆ రోజే ఎంత సర్ది చెప్తే ఆగాడు. అందుకే మనకి తెలిస్తే వెళ్ళనివ్వమని తనే ఒంటరిగా వెళ్ళుంటాడు. తను విరాట్ కోసం వెళ్ళుంటే మనం కూడా వెళ్ళడం మంచిది. విరాట్ కోసమే వెళ్ళాడని నమ్మకం ఏంటి? తనంతట తానే వెళ్ళుంటే ఖచ్చితంగా విరాట్ కోసమే వెళ్తాడు. కార్తీక్కి ఏ ప్రమాదం జరగకముందే మనము వెళ్దాం అంకుల్. రాహుల్ రా. కార్తీక్, చందు అడుగు. కార్తీక్, 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 చందు, చందు, ఏంటి చందు? చెప్పకుండా ఎక్కడికెళ్ళావు నువ్వు? నీకేమైందోనని ఎంత భయపడ్డావో తెలుసా? అలా ఒంటరిగా వెళ్తే నీకేమైనా జరుగుంటే? ఒక్క మాట చెప్పి వెళ్ళుండొచ్చు కదా కార్తీక్. చందు ఎంతగా అల్లాడిపోతుందో తెలుసా? చెప్తే వెళ్ళినవారు కదా, అందుకే చెప్పకుండా వెళ్లాల్సి వచ్చింది. ఎక్కడికెళ్ళావు? ఆ విరాట్ కోసమేనా? అవును, వాడి కోసం నేను వస్తానని తెలిసి అజయ్, భద్రావతి వాడిని ఎక్కడో దాచిపెట్టారు. ఎంత అడిగినా చెప్పలేదు. అందుకే అజయ్ గారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించి వస్తున్నాను. ఆ విరాట్ గాడి ఇలా ఎన్ని రోజులు తప్పించుకుని తిరుగుతాడో చూస్తాను. నువ్వున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు అవన్నీ అవసరమా? రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ చెప్తే నీ పాటికి నువ్వు వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి పోతే నీకేమైనా జరిగితే మేమంతా ఏమైపోవాలనుకుంటున్నావు? ఇప్పుడు నాకేమేం చందు? ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు? ఒకసారి దెబ్బ తిన్నాం కదా అని ప్రతిసారి తినాం. ఈసారి దెబ్బ కొట్టడమే కానీ దెబ్బ తినటం జరగదు. నా గురించి నువ్వు అనవసరంగా భయపడకు. పద పద.
సంతకం పెట్టండి. ఏంట్రా అది? మీరు ప్లాన్ చేయగా ఫ్లాప్ అయిన యాక్షన్ ఎపిసోడ్ ఖర్చు ఆ డాక్టర్కి ఇచ్చిన అడ్వాన్స్తో కలిపి మొత్తం ఎంత అయిందంటేనండి 7,25,036 రూపాయలు 78 పైసలు. అందులో 22 రూపాయలు అదే 22 పైసలు చిల్లర లేదని పెట్రోల్ బంక్ కూడా ఎగేసాడండి. టోటల్గా 7,25,037 రూపాయలు. తొందరగా సైన్ చేయండి, వీళ్ళందరికీ పేమెంట్లు ఇచ్చేయాలి. అసలు ఈ మధ్యన వాళ్ళు స్పాట్ పేమెంట్లు అంటున్నారు తెలుసా? ఏదో మనకున్న గౌరవంతో ఇన్ఫ్లుయెన్స్తో నేను క్రెడిట్ మీద పట్టుకొచ్చాను. మళ్ళీ నెక్స్ట్ టైం రమ్మంటే రారండి బాబు, తొందరగా సైన్ చేయండి. ఒరేయ్, ఇప్పుడు ఇవన్నీ లెక్కలేయమని చెప్పానా నీకు? లెక్కెంతో చెప్తే బొక్కెంత వచ్చిందో తెలుస్తుందని చిలక్క చెప్పినట్టు చెప్తానే ఉన్నాను. విన్నారా? మనకేదో పెద్ద పెట్రోల్ బంకులు ఉన్నట్టు సుమోలు, కార్లు, చేజింగులు. ఒరేయ్, ఆ కార్తిక్ గాడి కోసం వేసిన పర్ఫెక్ట్ స్కెచ్ రా ఇది. ఎక్కడో మిస్ అయింది. ఎక్కడో మిస్ అవడం ఏంటండి? మీకు ఇంకా అర్థం కాలేదా? కార్తీకుడు పంపించమని ఆ డాక్టర్కి అడ్వాన్స్ ఇచ్చారు. ఆడేమో పిచ్చోండి పంపించాడు, ఆ పిచ్చి డాక్టర్ గాడు. ఛ! మంచి ఛాన్స్ రా, మంచి ఛాన్స్ మిస్ అయింది. ఈసారైనా జాగ్రత్తగా ఉండాలి. ఆ? ఏంటి మళ్ళీ ప్రయత్నం చేద్దామనేనా? మరీ వదిలేస్తానా? ఏమండి, నా మాటిని 1997 ప్లాన్లు మానేయండి, అవి వర్కౌట్ కావు. నాలాంటి యూత్ ఐడియాలను ఫాలో అయిపోండి. నువ్వు యూత్ ఏంట్రా నెత్తికి రంగేసుకుంటావు? ఏ తమరై మాత్రం ఒరిజినలా? వయసు ప్రకారం చూసినా ఇంకే ప్రకారం చూసినా మీకంటే నేనే యూత్. ఒరేయ్, ఇప్పుడు ఏంట్రా నీ గోల? ఏమండి, మీరన్నా మారండి, లేకపోతే మీ ప్లాన్లన్నా మార్చండి. ఇదే నా గోల. ఒరేయ్, ఈ యశోధర ప్లాన్లకే వంక పెడుతున్నావురా? వంక పెట్టడం లేదండి, వంకర ప్లాన్లు అంటున్నాను. ఏమండి, ఒక్క ఎపిసోడ్లోనైనా మీరు గెలిచారండి? పని కట్టుకుని ఓ రైమని బళ్ళు వేసుకుని వెళ్ళటం, మాలు కొట్టించుకుని రావడం. చెయ్యి ఏదో బతుకు అని. ఒరేయ్ నారాయణ, చెప్పండి. మంటల్లో నీళ్లు పోయాలి గాని నెయ్యి కాదురా పొయ్యాల్సింది. చెత్త వెదవా. ఇదేంటి ఇవిడే చెక్కు మీద సంతకం పెట్టకుండా వెళ్ళిపోయింది? ఏమండి, వాళ్ళు స్పాట్ పేమెంట్ అండి, క్రెడిట్ అంటే రారు మళ్ళీ. ఈ మధ్య జరిగిన బాంబ్ బ్లాస్ట్లో టోటల్ ఫ్యామిలీ చనిపోయారు. ఆ అమ్మాయి తన భర్త మాత్రమే మిగిలారు. బాంబ్ బ్లాస్ట్ చేసి మరీ చంపాలని చూసారంటే బ్యాక్గ్రౌండ్ బానే ఉండుంటుంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తన భర్త అంటే దేవుడు. అతనితో పనే ఉంది, మనకు కావాల్సింది ఇది. దేని గురించి చెప్పు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేశాను, ఏ ప్రాబ్లం లేదు, హాస్పిటల్లోనే ఉంది. ఫోటో ఉందా? మన అవసరం చాలా అందంగా ఉంది. దేకో బిజ్జు. తన అందంతో మనకు పని ఏంటి? డీటెయిల్స్ ఇచ్చారు కదా, మిగిలింది మా వాళ్ళు చూసుకుంటారు. అబ్ జాయియే. థ్యాంక్ యూ బాబీ. ఆ అమ్మాయి పరిస్థితి చూస్తే జాలేస్తుంది అత్తయ్య. తన వాళ్ళంటూ ఎవ్వరూ మిగల్లేదు. తన భర్త స్థానంలో ఉన్న కార్తీక్ తప్ప